గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చట్నీ అండి. టమాటా అవసరం లేదండి, దీనికి కొబ్బరి అవసరం లేదు, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు సింపుల్గా ఒక చట్నీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దీనికి టమాటా అవసరం లేదండి, కొబ్బరి అవసరం లేదండి. జస్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి. 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక 2 పెద్ద ఆనియన్స్ అండి ఇలాగ పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకొని ఇవన్నీ వేసుకున్నామండి. సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. ఒక 4 తెల్లబాయలండి ఇలా తొక్కు తీసి వేసుకుంటున్నాను. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కారానికి తగ్గట్టుగా ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసుకొని, మా పిల్లలు కారం తక్కువ తింటారని నేను జస్ట్ 3 ఎండుమిరపకాయలు వేసానండి. జస్ట్ సిమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయండి. ఒక 2 స్పూన్లు అండి శనగపప్పు అండి, తినే శనగపప్పు, ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ కొద్దిగా చింతపండు వేసుకొని జస్ట్ 1 నిమిషం అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము. దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. అవసరమైన వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. చూడండి, ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం. ఇంతే అండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.